1 Corinthians 11:31 తీర్పును చెప్తుంది అక్కడ. దీన్నే బిలీవర్స్ జడ్జిమెంట్ బై డైలీ అంటారు దీన్ని. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదును. మనం తీర్పు పొందినలా లోకముతో పాటు మన శిక్షావిధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షించున్నాము. క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి. 2 Corinthians 5:10 ప్రకారము క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి. ఇది శిక్ష కాదు, బహుమతులకి. ఈ న్యాయపీఠము బహుమతులకి. ఈ భూమి మీద దేవుని ప్రజలుగా, ఆయన ఆరాధకులుగా మనము చేసిన పనికి మన కూలి ఇవ్వబడుతుంది. అంటే మన లోకల్ భాష చెప్తున్నాను మీకు. పగలంతా పని చేస్తాము, కూలి ఎత్తుతాడు యజమాని, సాయంకాలం ఇస్తాడు. కానీ రక్షించిన మనము దేవుని ఇంట్లో పని చేసినప్పుడు దేవుడు మనకు కూలిస్తాడు. ఆ బహుమానాలు తీసుకున్నది క్రీస్తు న్యాయపీఠం ముందు. ఆ న్యాయపీఠం ముందు బహుమతులు తీసుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రవర్తన అనుదినము సరిచేయబడుతూ రావాలా. ఉదయం స్నానం చేసాం సమ్మరు, మధ్యాహ్నానికి దేహం ఎట్లా ఉంటుంది, సాయంకాలం ఎట్లా ఉంటుంది, సాయంకాలం మళ్ళీ ఏం చేస్తాము? ఉదయం చేసేవి స్నానం, ఉదయం ప్రార్థన చేస్తున్నాగా, మధ్యాహ్నం కూడా చేసుకోవాలా, సాయంకాలం కూడా చేసుకోవాలా? దావి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ప్రార్థన ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? ప్రార్థనా స్థుతి ఎలా ఉండాలంటే జిహ్వా ఫలం వల్లే ఆరా ఉండాల. జిహ్వా ఫలం తెలుసుగా, లాలాజలం. జిహ్వా ఫలం అంటే నాలుగు కింద ఊరే నీరు. ఆరాధన అలా ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలంటే మన శ్వాసకి ఎలా ఉండాలి. శ్వాస ఆగిపోతే ఏమైంది? పాట పాడాలా? ఏమంది? పరదేశులము అంతే కదా. శ్వాస ఆగిపోతే పరదేశులము ప్రియులాలు పాట పాడేది. శ్వాస ఏ విధంగా ఆడుతుంటే మనం జీవిస్తున్నామో మన జీవితం, క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఆ విధంగా ఉండాలి. అంటే ఆత్మలో ఎప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంటూ ప్రభు మొరపెడుతూ ఉండాలి. ఏం చేస్తున్నా కూడా మెళుకు ఉన్నంతసేపు ప్రభువుని సహాయం కోరుతున్నారు. అది ప్రార్థన, ఆరాధన. క్రైస్తవ జీవితంలో ఈ శ్రమలు వస్తాయి. ఆ బలం వచ్చినప్పుడు అందుకే అనుదినం మొట్టమొదటి ఇచ్చారు, తర్వాత ప్రభు దినముల మనం వస్తున్నాం. కానీ దావీదు వలె సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము. మన లెక్క ఏంటంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. డే ప్రారంభం, మిడిల్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. చక్కగా పాట పాడాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును అని పాడాం. ఈ తీర్పులో మనం పరీక్ష చేసుకోవాలా. నాకు శ్రమలు వచ్చినాయి కనుక నేను సువార్త ప్రకటించ మానివేశాను అని అనుకుంటే మనం పడిపోయామా, నిలబడ్డామా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను, ఒక ఉదాహరణ చూద్దామండి. క్రీస్తుని బట్టి బాధను అనుభవించిన వారు ఎక్కడున్నమాట? మేము ఆ నామము నిమిత్తము, అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము చివరి వచనం చూడండి, లేక 39 చూద్దాం. దేవుని వల్ల కలిగిన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారు వారి మాటకు సమ్మతించి అపోస్తలును పిలిపించి, అపోస్తలును పిలిపించి కొట్టించి యేసు నామమును బోధింపకుండా ఆజ్ఞాపించి వారిని విడుదల చేయాలని బంధించారు. సమావేశం ఏర్పాటు చేశారు. గమలీయేలు వచ్చి, అయ్యా ఇది దేవుడు గాని ఏర్పాటు చేస్తే మీరు
వ్యర్థం అవుతారు. ఒకవేళ దేవుడు కాకుండా వాడు సొంతంగా చేస్తున్నాడు వాళ్ళే వ్యర్థం. ఇప్పుడు ఉదాహరణ వచ్చాడు, కొన్ని పేర్లు చెప్పుకోవచ్చాడు. దోమా హుదా యోధ అనే కొన్ని పేర్లు చెప్పుకొచ్చాడు. అక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవేళ వీరిని కానీ దేవుడు పంపిస్తే, ఈనాడు అబద్ధ బోధకులు ఎందుకు మనం కఠినంగా దూరపరచలేకపోతున్నాం అంటే, కొన్నిసార్లు గ్రహింపలేని స్థితిలో ఉంటున్నాం మనం కూడా. ఎవడు అబద్ధికుడు, ఎవడు సరైన వాడు, ఎవడు. ఎందుకంటే పొరపాటున మనం అతనిలో చిన్న పొరపాటుని గ్రహించి దాన్ని బట్టి అతను మనం ధృవీకరిస్తే, నిజంగా దేవుడు పంపిస్తే మనకు నష్టం వస్తుంది. దాన్ని బట్టి చాలా మంది ఏం చెప్తారంటే, నన్ను దేవుడు సేవ పిలిచాడు, నన్ను దేవుడు సేవ పిలిచాడు, ఈ మైకి దేవుడు ఇచ్చాడు నాకు, ఈ మందిరం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ప్రజలు నాకు ఇచ్చాడు. అంటే వాక్యాన్ని అనుగుణంగా, అంటే ఇంకో ప్రశ్నించని వీలు లేకుండా ఇంకేమంటారు తెలుసా, మీరు కానీ మాకు వ్యతిరేకంగా మాట్లాడితే, మోసేకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ అక్క పేరేంటి, మిరియామికి ఏమైందో తెలుసు కదా, పోరాటం కుమార్కి ఏమైందో మీకు తెలుసు కదా అని హెచ్చరిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడు పంపిస్తే నువ్వు అవగాహన చెప్పాల్సిన అవసరం లేదు. నీ సేవ ఏం చేస్తున్నావు నువ్వు, నీ సేవ నీకు ఆహారం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, నీ సేవ సువాసన పెద్దలతో వస్తుంది. యథార్థంగా అది దేవుడిచ్చింది అయితే అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పిలిపించి, తర్వాత ఏం చేశారమ్మా, పిలిచి కనపరిచారా, చదవండి అక్కడ, కొట్టించి, అంటే కొట్టి ఎట్ట కొట్టారు, ఎట్ట కొట్టారు, మామూలుగా కొట్టరు కదా, వాళ్ళు బాగా కొట్టి ఇంకేం చేశారు, యేసు వార్నింగ్ ఇస్తున్నారు, యేసు నామమును బట్టి బోధింపకుండా ఆజ్ఞాపించి వారిని విడుదల. ఎవరు వాళ్ళు? అపోస్తలులు. వాళ్ళు ఏమంటారు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుంచి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని. చూసారా, వాడు ప్రకటిస్తున్నారు, అయ్యా మీరు మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్నారు, ఓ ఇశ్రాయేలులారా, యూదులారా, మీరు మెస్సీయ కొరకు, మెస్సీయ అంటే క్రీస్తు, మెస్సీయ అంటే హీబ్రూ వాడు, క్రిస్టోస్ గ్రీక్ వాడు, క్రీస్తు తెలుగు. అయ్యా ఆ మెస్సీయానే, యేసే మెస్సీయ అని వారు మహాశబ్దంతో ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే చేస్తూ వచ్చారు. మనం అయితే ఏం చేస్తాం, మా నీ బ్యాగ్ లో బైబుల్ కనపడిందా కాలేజ్ వచ్చేటప్పుడు, నేను కాలేజ్ రానే ఉన్నారు అనుకోండి, కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, ఏం చేస్తాం మనం, అబ్బాయి నువ్వు రేపు ఆఫీస్ వస్తావా, బైబుల్ తెచ్చారు కూడా ఇంకా చేసేటప్పుడు పాటు నిన్ను ఆఫీస్లో రానివ్వను నేను అన్నాడు. మరి ఇది మనం ఏం చేస్తాం, అది మనకు అలవాటు లేదని మీరు చెప్పేది. మేము కాలేజీకి వెళ్తా, మా పుస్తకాలే మోసుకునేము, మరలా బైబిల్ తీసుకెళ్తామంటారా? మీరు పెన్నే తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్తా, ఆఫీస్లో పెన్ వాళ్ళు ఇస్తారు, ఇంకా బైబిల్ పట్టుకెళ్తానంటారా? దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా ఖడ్గం చేతిలో ఉండాలి. దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా, అయ్యా నీ ఆఫీస్ మీద పని చేయాలంటే ఇదిగో ఈ గ్రంథం నా చేతిలో ఉంటే వచ్చి నీ పని చేస్తా, లేకపోతే నీ పనికి నేను రాను అని చెప్పగలిగే ధైర్యము క్రైస్తవుడికి ఉండాలా, క్రైస్తవుడికి ఉండాలా. వాళ్ళ శ్రమ వచ్చింది, వాళ్ళ శ్రమ ఏం చేశారు, కొట్టారు, ఆజ్ఞ జారీ చేశారు, మీరు యేసు నామాన్ని ప్రకటించొద్దన్నారు. వారు వెళ్ళి ప్రకటిస్తూ వచ్చారు. మన స్థితి ఏంటి, ప్రభు వాళ్ళు చేసి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎంతకాలం రక్షించబడి నీవు ఉన్న స్థలంలో, ఈ స్కూల్లో ఉన్నావో, కాలేజీలో ఉన్నావో, యూనివర్సిటీలో ఉన్నావో తెలియదు, ఫ్యాక్టరీలో ఉన్నావో, పొలంలో ఉన్నావో తెలియదు, నువ్వు ఎన్నో పని చేస్తున్నావు దేవుని కోసం, లేకపోతే చదువుకుంటున్నావు, నీ ఉన్న స్థలంలో
నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నీవు రక్షించిన నీ దేవుని గురించి నీవు ఏమైనా ఒక్క మాట, నేను దుర్మార్గుడనైతే దేవుడు నన్ను రక్షించాడు, నేను అంబేద్కర్ అయింది రక్షించబడక మనము జైమని పలకమని చెప్పి నలుగురు రోజులు ఒకటి ఢిల్లీ స్థాయిలో పనిచేసిన ఆదాయించండి మా తిరుపతి పోతే కావాలని చెప్తాను. ఎవరు నన్ను రక్షించే అది మానేశాను. అప్పుడు పుస్తకాలను తీసి పక్కన మానేశాను. మొన్న మధ్య నా కుమారుడు అడిగాడు, డాడీ మీ దగ్గర అంబేద్కర్ సాహిత్యం ఉండాలి కదా, ఉందా అన్నాడు. ఈరోజు నా ర్యాక్లో ఏమి లేవు అట్లాంటి పుస్తకాలు. ఒకళ్ళు ర్యాక్ నిండా ఉండేవి. అంబేద్కర్ గురించి ఎంతమంది జీవ చరిత్రలు అన్ని పుస్తకాలు ఉంది, అందరూ రాసినవి మన దగ్గర. దాదాపు 7 మంది రాశారు. మొత్తం ఇంగ్లీష్ తెలుగు అన్నీ ఉంది. కానీ ఈరోజు నాకు వెళ్ళలేదు నా దగ్గర, ఎందుకంటే తీసివేశాను. డిపార్ట్మెంట్ రూల్స్ మొత్తం దగ్గర ఉండేవి, ఈరోజు ఒక్కటి లేదు. నా ర్యాక్ లో క్రిస్టియన్ లిటరేచర్ వేరే లిటరేచర్ కనపడదు. అంటే కంపారిటివ్ కోసం వేరే రిలీజియస్ బుక్స్ కొన్ని ఉంటాయి, కంపారిటివ్ స్టడీ కోసం వేరే కూడా కొన్ని ఉంటాయి. కానీ నా ర్యాక్ అంతా కూడా క్రైస్తవ సాహిత్యం ఉంటాయి. ఇంట్లో నీకు గొప్ప కోసం చెప్పట్లా, నీకు బ్యాగ్ లో బైబిల్ పెట్టుకెళ్ళి అలవాటు ఉన్నదా? నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, పొలంకి వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, దేవుడి వాళ్ళ కంటము మొట్టమొదటి బురదలో భద్రం చేసుకోవాలా. జేబులో కూడా ఈ బుక్ ఉండాలా. మీరు అనొచ్చు, దీంట్లో ఉంది కదండి, దీన్ని వాడకూడదండి ఎక్కడ పెడితే అక్కడ. దీంట్లో 90% మనమే ఉంటుంది ఓపెన్ చేయగానే. మేము కూడా వాడతాం, మేము కొన్నింటికి వాడతాం, అన్నింటికి వాడుకోవచ్చు. కానీ ఎవరికైనా దేవుని వాక్యం చెప్పాలన్నప్పుడు నీ చేతిలో గ్రంథము ఒక నోట్లో చెప్తాం. నమ్ముడు నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. అయ్యా నువ్వు నమ్ము అని చెప్పేవాడు. ఈ ప్రకటన అందరికి ఎక్కడ చూపించు, నాకు ఎక్కడ చూపించంటాడు. నీ దగ్గర బైబిల్ లేదనుకో, నీ మాట నమ్మాలని ఏముంది? అప్పుడు బైబిల్ తీసుకునైనా మార్క్స్ వార్తలో ఈ అధ్యాయంలో ఈ వచ్చిన దేవుడు చెప్పాడు, ఇది దేవుడు చెప్పిన మాట, ఇది నెరవేరుతుంది. భూమి ఆకాశము లయవుతాయి కానీ దేవుని మాట పొల్లు కూడా పోకుండా నెరవేరుతుంది అని చెప్పాలంటే గ్రంథం చేతిలో శ్రమ వస్తుంది. ఖచ్చితంగా అనుమానం లేదు, శ్రమ వస్తుంది. శ్రమలు రావనుకోవద్దు. బైబిల్ మన దగ్గర ఉందా, ఆఫీసు ఉద్యోగం చేసే వాళ్ళు టేబుల్ మీద వాక్యాలు పెట్టుకున్నా పోరాటం వస్తుంది. నా అనుభవంలో చాలా ఉంది ఇట్లాంటి. ఆ శ్రమంలో చెప్తున్నాడు, ప్రభువులను చేయవేసే మనము యథార్థంగా ప్రభువా నేను ఈ పని చేస్తున్నాను, శ్రమ వచ్చిన నేను దాన్ని సహిస్తుని చెప్పగలమా? తీర్పు ముందు నిలబడగలమా? ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే, ఎక్కడ ఈ వల్ల జడ్జిమెంట్ డైలీ బిలో జడ్జిమెంట్ లో ఫెయిల్ అయితే క్రమేపీ మనం ఏమైపోతామంటే ముందు నిలువెచ్చని స్థితికి వెళ్తాము. ఆ తర్వాత నిలువెచ్చని స్థితి గురించి ఒక ఏంటంటే ఫర్గాటెన్ కప్ ఆఫ్ కాఫీ అంటాడు. కాఫీ ఇచ్చారు వీటికి రాగానే నేను మర్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉండా, కాసేపు చూస్తే ఏమైపోయింది, నిలువెచ్చని అయిపోయింది, తాగటానికి వీలు లేదు. ఆ తర్వాత ఏమైపోతుంది, కాసేపటికి చల్లబడిపోతుంది. దేవుడికి నెమ్మదిగా దూరం అయిపోతూ వస్తే మనం నష్టపోతాము. అందుకే ఆ శ్రమంలో ఆదరణగా రాస్తున్నాడు, అయ్యా తీర్పు దేవునికి ఆరంభ కాలము వచ్చి ఉన్నది. మనమే మొట్టమొదటి తీర్పులోకి వచ్చేది, మనం తీర్పు చేసుకోవాలా. బయటికి మనం సువార్త చేస్తామంటే నా బ్రతుకు సువార్తగా ఉన్నదా, నా బ్రతుకు ఎలా ఉన్నది, నన్ను నేను పరీక్ష చేసుకోకుండా, నన్ను నేను సరి చేసుకోకుండా, నేను వారం అంతా స్నానం చేయకుండా మీ మధ్యకి వచ్చి అనుకోండి, మీరు నా పక్కన ఉంటారా? చెప్పండి, పర్లేదు. వారం అంతా స్నానం చేయకుండా నేను మీ పక్కన వస్తే మీరు పక్కన ఉంటారా? ఏమైంది? మంచి ముచ్చి మాటలు వేస్తున్నాగా. దేహము
బ్యాడ్ స్మెల్ వస్తుంది. ప్రతి దినము దేవుని వాక్యముతో మనము కడగలిసి రావాలి. ప్రతి దినము దావిలోనే ఉదయము అంటే సాయంకాలం ఉదయం మధ్యాహ్నం, మన ఉదయము మధ్యాహ్నము సాయంకాలము, కనీసం ఉదయం సాయంకాలం మనం చక్కగా పాట పాడతాం. ఏమని పాడతాము? పఠించటానికి మాత్రము సమయము. దీనికి ఎంత సమయం ఇస్తున్నాం? దీనికి సమయం ఇస్తున్నాం. ఉందా మీ దగ్గర? అందరి దగ్గర ఉన్నాయా? లేవా? ఇది లేనివాడు తెలియదు. లేని వాళ్ళు ఇది లేకపోతే టీవీ ఉంటుంది ఇంట్లో, ఇది లేకపోతే టీవీ ఉంటుంది. టీవీ కూడా సంతోషమే. ఈ పత్రిక చాలా అద్భుతమైన విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని మీరు ధ్యానం చేయండి. ప్రకటన 4వ అధ్యాయం ఏమన్నా? సింహాసనము, తీర్పు సింహాసనము. దేవుని తీర్పు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదువుకుంటారండి, మీకు తీర్పులు అర్థం అవుతాయి. ఆ తీర్పులో మనం ఎక్కడున్నాం? ఆ టైంలో 4వ అధ్యాయం సంఘం ఎత్తపడతానా? ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే 6వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యే శ్రమలు ఇప్పుడున్న శ్రమలు కాదండి. ఈ శ్రమ ప్రారంభము. ఒక మాట చెప్పి ముగిస్తా. టోల్ గేట్ దగ్గర పోవాలని కారు చూసి బయటకు పంపిస్తాం. ఏంటది? కారు చూసి రికార్డ్ చేసి బయటకు పంపిస్తుంది టోల్ గేట్ దగ్గర. ట్యాగ్ ఒకటి కదా, ఫాస్ట్ ట్యాగ్. రాబోయే దినాల్లో షోరూమ్కి వెళ్తే, షాప్కి వెళ్ళినా నీ నదుర్ని చూసి స్కాన్ చేసి నేను లోని అలౌ చేస్తుంది. ఆ ముద్ర నీకు లేకపోతే ఇక్కడ కానీ నీకు షాపులోకి నీకు ఏ విధమైన ఆహార వస్తువు దొరకదు. మంచి ఇప్పుడే కొనుక్కుంటున్నాను కదా, రేపు మంచి కూడా అమ్మరు. ఎవరికి? ముద్ర లేని వారికి. అప్పుడు దాకా ఉంటామో మనకు తెలియదు, ఉంటాం అదే నాకు తెలియదు. కానీ ఒకవేళ పొరపాటున విడువబడితే మన పరిస్థితి ఏంటి? జీవంతో నిరీక్షణతో ఉన్న మనము ఆ జీవాన్ని కోల్పోకుండా భద్రంగా పట్టుకోవాలి. జీవం ఎక్కువ ఖరీదా? కేజీ బంగారం ఖరీదు ఎక్కువ. కేజీ బంగారం ఖరీదు ఎక్కువ, జీవం ఖరీదు ఎక్కువ. బంగారం రోజు చెప్పండమ్మా, కేజీ ఖరీదు ఎక్కువ, జీవం ఖరీదు ఎక్కువ, కేజీ బంగారం ఖరీదు ఎక్కువ. అమ్మా, కేజీ బంగారం ఖరీదు ఎక్కువ కదా కదా. కానీ కేజీ బంగారం ఎంత భద్రంగా రాసి పెట్టుకుంటాం మనం? దానికంటే భద్రంగా మన జీవాన్ని, మనం పొందుకున్న జీవాన్ని ఉచితంగా రాలా. యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో రక్తమంతా కారుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనకి జీవం వచ్చింది. మన మధ్యలో రొట్టె, అది కలువరి శిలువలో ఆ రొట్టె మాత్రమే వచ్చాడని తెలియజేస్తుంది. రొట్టె వలె ఆయన కాల్చబట్టి వచ్చాడు. ఆ రసము, ద్రాక్షరసం మనకు కనిపిస్తుంది. కలువరి శిలువలో యేసు క్రీస్తు కాల్చిన ఆ పరిశుద్ధ రక్తం సాదృశ్యంగా ఉంది. ఇప్పటికి కూడా అవిశ్వాసకి అందుబాటులో ఉంది. రక్షణకి రక్తం ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నది. ఆయన పొందిన శ్రమలు, ఆయన కాల్చిన రక్తాన్ని, ఆ బలని రొట్టె, ఆ రసం జ్ఞాపకం చేస్తుంది. వాటిని చేయి వేసే ముందు పరీక్ష చేసుకున్నాం. నువ్వు నాకు ఏం పని ఇచ్చావు, నేను చేస్తానా లేదా? శ్రమ వచ్చిందని మానేసేనా? శ్రమ వచ్చిందని మానేసేనా? అసలు క్రైస్తవుడిగా అనబడగలుగుతున్నావా? ఒక వ్యక్తిని మార్చడానికి నీ సాక్ష్యం చెప్తున్నావా? క్రైస్తవ శ్రమ వచ్చిందని శ్రమ అనుభవిస్తున్నావా? పారిపోతున్నావా? క్రైస్తవులుగా ఉంటే మిగిలిన సీట్ రాదురా అని చెప్పారు మా వాడికి. నా భార్యకి అది తెలియగలది. ఓసీలో సీట్ వస్తుందని చెప్పింది. దేంట్లో వస్తుంది? ఖచ్చితంగా ఓసీలో సీట్ వచ్చింది వాడికి.
వాడు ఇంటర్వ్యూలో జాయిన్ కాకముందు మందు అంటారు, బయటికి తీసుకోవద్దు, మాకు సీట్ రాదు అని ఒక ఛాలెంజ్ లాగా నా కొడుక్కి గొప్ప జరగట్లా నమ్మకాలు 200 ర్యాంక్ 2002లో 200 ర్యాంక్ ఓపెన్ కాంపిటీషన్ మెడిసిన్ చేస్తూ వచ్చాడు మా కుమారుడు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. రిజర్వేషన్ అక్కర్లేదు. రోజున నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీకు రిజర్వేషన్ స్క్రాప్. రిజర్వేషన్ అక్కర్లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవునికి ఆయన చిత్తానుసార శ్రమలు అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగి మన ఆత్మను భద్రపరిచే ఆత్మ కాదని దేవుడికి మనం అప్పగించుకుంటే ఆయన కాపాడి భద్రపరుస్తాడు. అట్టి గొప్ప ప్రభు మనం అనుగ్రహించిన కాక. బహు శ్రమల దినాల్లో జీవించిన వాడు, ప్రాముఖ్యంగా నీరో చక్రవర్తి కాలంలో జీవించిన వాడు. నీరో చక్రవర్తి క్రీస్తు శకం 54 నుండి క్రీస్తు 60 వరకు కూడా రోమాన్ని పరిపాలించినట్టుగా చరిత్ర చెబుతుంది. క్రైస్తవుల్ని నీరో చక్రవర్తి హింసించినంతగా ఇంకెవరు హింసించలేమో. రోమా పట్టణం తగలబడిపోతే ప్రజలందరూ ఎవరు కాలకులు చెప్పుకోవచ్చారంటే ఎవరు అనుకున్నారు? నీరో చక్రవర్తి కాలకులు ప్రేమనుకుంటే కాదు క్రైస్తవులే అని క్రైస్తవుల మీదకి ఆ నిందను నెట్టేసిన వాడిగా ఉంటున్నాడు నీరో. అంతేకాదు క్రైస్తవులు హింసించి క్రైస్తవులకి దేహం మీద మైనము కానీ మంటనిచ్చేటువంటి వేరొక ద్రవం మీద పూసి రాత్రి వేళ సమయంలో వారి గార్డెన్స్ లో లివింగ్ టార్చెస్ గా, అంటే లైట్ లాగా గార్డెన్ లో వీధి లైట్ లాగా క్రైస్తవులు కాలుస్తూ వచ్చినటువంటి వాడు, సింహాలను వేసిన వాడిగా ఉంటున్నాడు. రకరకాలుగా హింసిస్తూ వచ్చాడు. ఆ కాలంలో పౌలు భక్తులు, పేతురు భక్తులు శస్సాలలో ఉన్నారు. శ్రమలో ఉన్నటువంటి పేతురు భక్తుడు శ్రమలో ఉన్న క్రైస్తవ్యానికి ఈ పత్రిక రాస్తూ వస్తున్నాడు. ఈ 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పుల గురించి తెలియజేస్తూ ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఓర్పు గురించి తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యంగా 3 అంశాలు ఈ అధ్యాయంలో. మొట్టమొదటి 6వ వచనం చూసినట్లయితే క్రీస్తు యొక్క గుణలక్షణ కనిపిస్తే మనకి. అదే 7 నుంచి 11 వరకు చూస్తే క్రీస్తు యొక్క సేవకత్వం ఉంటుంది. 12 నుంచి 19 వరకు విశ్వాసాన్ని తెలియజేస్తున్నాడు. శ్రమంలో విశ్వాసం తెలియజేస్తున్నాడు. మనం చదివిన భాగాన్ని గమనిద్దాం ఒకసారి. చదవండి ఒకసారి మళ్ళా 4:16 చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని. ఆ దినాల్లో క్రైస్తవులు హింస ఉండబోతున్నారు. నేటి దినాల్లో కూడా మన దేశంలో కూడా క్రైస్తవులు క్రైస్తవులు హింసలోనే ఉన్నారు. ఆనాడు ఏ విధంగా ఓర్పు ఆదరణ పేరు తెలియజేసుకొచ్చాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమల్ని అధిగమించవలసిన వారిగా ఉంటున్నాము. క్రైస్తవుడు అని బైబిల్లో కొత్త నిబంధన ఎన్నిసార్లు రాయబడింది? బైబిల్లో క్రైస్తవుడు అని ఎన్ని పర్యాయాలు రాయబడింది? ఆ సందర్భాలు ఏంటి? 3 సార్లు. ఎక్కడెక్కడ? అంత్యోదయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవు అనబడి. మరి శిష్యులు క్రైస్తవు అనబడ్డారు. ఎవరు శిష్యులు? ఈ పేరు అట్లా ఎవరు అన్నా ప్రశ్నించాలి. డైరెక్ట్ అన్నావా? ఎవరు శిష్యులు?
యేసుక్రీస్తు శిష్యులు అంత్యోకయలో 1 సంవత్సరం ఉండి పరిచయం చేసినప్పుడు అనేక రక్షించబడ్డారు. వారిని చూసిన వారు ఏమన్నారంటే వీరు క్రైస్తవులు అన్నారు. తెలుగులో క్రైస్తవులు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ వచ్చు కదా, ఏమంటారు? క్రిస్టియన్. క్రైస్ట్ ప్లస్ ఐఏఎన్. క్రైస్ట్ ప్లస్ ఐఏఎన్ అంటే క్రీస్తుకి చెందిన వారు. వీరు ఎవరయ్యా ఆ శిష్యులు అంటే ఒక మాట చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26 అనుకుంటాం. 25 నుంచి అమ్మా చదువు. బహుజన సమూహంలో ఆయన కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఇక్కడి నుంచి అందరం చదవండి, జాగ్రత్త అందరూ చూడండి అమ్మా, అందరం చదువు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. ఎవరంట శిష్యుడు? అది మాకన్నీ కట్టే పక్కన పడదు, మనం చేయలేండి. తల్లిదండ్రులు చూడడం, భార్య బిడ్డలు చూడడం, అన్నదమ్ములు చూడడం, ఇంకాసేపు పక్కన పెట్టాం. ఆ తర్వాత చూసేవు ఏంటి అక్కడ? తన ప్రాణమును సహా దేన్ని ద్వేషించాలంట? మన ప్రాణాన్ని ద్వేషించాలి. అంటే మరణమైన, వేదనైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే ప్రభువా నేను నీతోనే ఉంటా. నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, నీతో ఉండటమే నాకు ముఖ్యము. మన ప్రాణాన్ని ద్వేషించుకుంటే అప్పుడు ఏమవుతామంట? శిష్యులు అవుతామంట. ఇప్పుడు మన శిష్యులుగా క్రైస్తవమా? రెండు కాదు, రెండు. అవునా కదా? చెప్పట్లు అవునా కదా? శిష్యులం కాబట్టి క్రైస్తవం అవుతాం. అసలు మొట్టమొదటి శిష్యులం కావాలా? శిష్యుల్లోనే ఆవిడ క్రీస్తుని చూశారు. మనలో క్రీస్తుని ఎవరైనా చూస్తున్నారా? ఇది ప్రశ్న ఇక్కడ. ఆనాడు ఆ శిష్యుల్లో క్రీస్తుని చూశారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవుల్లో క్రీస్తు ఉన్నాడా? సాయంకాలం పూట నుంచి టిఫిన్ కోసం బండి దగ్గరికి వెళ్ళి మైసూర్ బజ్జీ కొనుక్కుంటాం. మైసూర్ బజ్జీలో ఏముందండి? మైసూర్ ఉందా? ఉందా? నేటి బీరకాయలు కొనుక్కుంటాం, మంచి కూర వండుకుందామని. దాంట్లో నెయ్యొద్దుగా? క్రైస్తవుల్లో కూడా క్రీస్తు ఉన్నాడా లేదా? చెప్పట్లా, నాకెళ్ళి చూస్తున్నారు, ఏం చెప్పట్లా మీరు? ఉన్నాడా లేడా? ఈ మాట చెప్పాలి. నేను కాదు, మీరు కాదు. బయట లోకము, బేర్షెబాలో లేకపోతే ఈ గ్రామంలో ఎంతమంది క్రైస్తవ విశ్వాసం అనేవారు ఉన్నారు, వారు ఏమిటి లోకము, వీరిలో క్రీస్తు ఉన్నాడు, వీరిలో క్రీస్తు ఉన్నాడు, క్రైస్తవులు అని చెప్పాలి. మనంగా చెప్పాల్సింది. అన్ని జనాంగము నేనుగా చెప్పుకోవాల్సింది. అన్ని జనాంగం క్రైస్తవులు అనబడ్డారు మొట్టమొదటిగా. రెండో మాట ఎక్కడ ఉంది? అదే పుస్తకంలో, ఏ పుస్తకంలో? అపోస్తల గ్రంథంలో 26వ అధ్యాయము 28వ వచనంలో అగ్రిపన్నుడు, పౌలా అంత త్వరగా నన్ను క్రైస్తవుడిగా మార్చదూచుతున్నావే అంటాడు. సాక్ష్యం చెప్తున్నాడు అగ్రిప ముందు పౌలు. చాలా విషయాలు చెప్పుకోవచ్చు, చదవండి. అవన్నీ విన్నాక ఆయన ఒక చలన వచ్చినట్టు ఆ మాటించి ఆయన మనసాన్ని ప్రేరేపించినట్టుగా ఉంది. ఏ విధంగా దేవుడు క్రైస్తవులు మార్చే బాగుండునేమో అన్నట్టున్నాయన్నమాట. నన్ను కూడా క్రైస్తవ మార్చ చూస్తున్నావే అంటే. రెండోది ఏంటంటే, ఒక క్రైస్తవుడు తన సాక్ష్యము ద్వారా మరొకరిని
క్రీస్తు సంపాదించేవాడు ఉండాలి. మూడవది ఇప్పుడు మనం చదివిన మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా. ఎందుకు వస్తుంది క్రైస్తవ బాధ? క్రైస్తవ బాధ ఎందుకు వస్తుంది? ఎందుకు శ్రమ వస్తుంది? ఒక భక్తుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. నేను ఉద్యోగస్తుని కాబట్టి కొంచెం ఉద్యోగస్తులు ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాడండి. ఒక ఆఫీస్లో ఒక ఆఫీసులో ఒక క్లాస్ 4 ఉన్నాడు. ఆఫీసులో ఉన్న క్లాస్ 4 క్రైస్తవ విశ్వాసి. ఈ ఫీల్డ్కి ఆయన దగ్గర పనిచేయడం ఇష్టం లేక, నెల రోజులు చేయలేక, నెల నుంచి బతకబడి 3 నెలలకు అతను ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు ఒక ప్లేస్కి. మరలా ఇంకో వ్యక్తిని పోస్ట్ చేశాడు. ఆయన కూడా చెప్పండి సేమ్ క్యాడర్ అన్నమాట. ఎందుకంటే ఆఫీసులో ఈ ఉద్యోగాలు వీడే అర్థమైనా? ఈ ఉద్యోగాలు ఉన్నందరూ మనగానే ఉంటారు కూడా. ఈ ఇద్దరు తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ఒక మీటింగ్ లో కలుస్తున్నారు. హలో బ్రదర్, ఎక్కడున్నారు? బాగున్నారా? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగంలో. ఉద్యోగం చేస్తున్నారా? ఎంతకాలం నుంచి? 3 సంవత్సరాల నుంచి. అంటే నేను వచ్చిందంటే నువ్వు వచ్చావన్నమాట అక్కడికి. 3 ఏళ్ళు అక్కడే ఉన్నావా? నేను 3 నెలలు ఉండలేకపోయా, 30 దినాలు లేకపోయా, 60 దినాల పోవడం ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. ఇంట్లో మంచి క్రైస్తవులు ఎవరు? 3 సంవత్సరాలు ఆఫీసులో ఉన్న వ్యక్తి మంచివాడా? 30 దినాలు ఆఫీసులో ఉండగా అయ్యా నన్ను ఎక్కడికి పంపించండి, నేను ఇక్కడ పని చేయలేను అని పారిపోయిన వాడు మంచివాడా? పారిపోయాడు. మీరేమంటారు బ్రదర్? పారిపోయాడనా? ఎందుకని? ఆఫీసర్ గారికి లంచాలు తెచ్చిపోవాలా? చీకటి పడితే ఏంటి బాటిల్ మోసుకురావాలా? ఇంకెట్లాంటి చాలా ఉన్నాయి. అవి మనము చెయ్యకూడదు. కనుక అదే నేను ఇక్కడ పని. మరి 3 సంవత్సరాలు వాడు ఇతరుడు క్రైస్తవుడేగా, ఇతరుడు ఆరోగ్యంగా వాడికి 3 సంవత్సరాలు ఎలా ఉన్నాడంటే అలవాటైపోయాడు, లోకంలో కలిసిపోయాడు. మరి అందులో క్రీస్తున్నాడు. అతను చూసిన వాడు క్రైస్తవులు అంటారా? ఇవాళ గురించి ఏం చెప్పామంటే మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడం కోసం అంతే. నేను ఎట్లా ఉన్నాను, నన్ను చూసిన వాళ్ళు, నా సాక్ష్యం చూసిన వాళ్ళు, అయ్యా మీ దేవుడు నాకు కూడా కావాలి, మీ దేవుడు నాకు కూడా కావాలి, మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి, నేను మీ సంఘానికి వస్తాను, మీ సహవాసానికి వస్తాను, మీ ప్రార్థనలో కలిసి వస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నంతో పాటు. ఎందుకు శ్రమలు వస్తాయంటే తప్పుగా చెప్పినప్పుడు శ్రమలు వస్తాయి. అది తప్పు అని తెలిసినప్పుడు మనం చెప్పకపోతే ఆ నింద మన మీద కూడా ఉంటుంది. ఆ నింద ఒక దుర్మార్గంలో ఉన్నారని మనకు తెలిసినప్పుడు అది చెప్పకపోతే దానిలో మనం పాలిభాగస్తులమే. ఈ మాట నేను చెప్పట్లా, ఏహెచ్కేల్ గ్రంథం తర్వాత చదవండి మీరు. మన పని ఏంటంటే అయ్యా నీ ఒక దుర్మార్గత ఉన్నది అని చెబితే మన పని అయిపోయింది. అతను విని బాగుపడ్డాడు, మంచిదే, బాగుపడరా. అతని యొక్క మరణానికి అంటే అతని యొక్క నష్టానికి మనము బాధ్యులం కాదు. మనం చూసాము, గ్రహించాము, చెప్పాము. అయితే ఇక్కడే శ్రమ వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడే శ్రమ వస్తుంది.